ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటారు? బాగానే ఉంది. సుడిగాలిని ఆపినట్టు ఆపేసాడు చంద్రబాబు నాయుడు. వరదలు రాకుండా వర్షాలు, భారీ వర్షాలు అన్నారు చెప్పారు. భారీ వర్షాలని 2 చేతులు పెట్టి అడ్డుకొని తోసుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోయి తీరాన్ని దాటిచ్చాడు. బంగ్లాదేశ్కు ఇటువైపు వెళ్ళిపోయింది తీరం మాత్రం. సచివాలయాలు వద్దని అన్నాడు. ఆ సచివాలయాలే ఇప్పుడు గతి అయిపోయింది. సచివాలయాలను పెట్టి వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నది అన్నారు. భోజనాలకి, అగ్గిపెట్లకి, కొవ్వొత్తులకి వేసుకున్నా మొన్న అయితే విజయవాడకు వచ్చి 23 కోట్లు అయింది అని అన్నారు. 23 కోట్లు అయిందని అన్నారు. ఇప్పుడేమో 100 కోట్ల వచ్చేదేమో అనుకున్నా నేను. అగ్గిపెట్లకి, కొవ్వొత్తులకి, ఇతర వస్తువులకి అన్నిటికీ కలిపి సిబ్బందిని వాడుకోవాలి, సచివాలయాన్ని వాడుకోవాలి అన్నారు. కానీ 3 గంటల వ్యవస్థ కోసం వాడుకోవడానికి కోసం సిబ్బంది కావాలంటున్నాడు. ఇప్పుడు సచివాలయం వ్యవస్థ అయితే కాదని చెప్తున్నాడు. ఓకే. అంటే గతంలో జగన్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చింది, అప్పుడు ఎలా ఎదుర్కొన్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎదుర్కొన్నారు? జగన్ ఒక్కడి వల్లే సాధ్యమైంది అలాంటి కరోనా వదులుకోవడం అంటే. అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఇంకెన్ని వేల కోట్లు అప్పులు చేసేవాడు ఈ పాటికి. ఇప్పుడు శ్రీలంక అయిపోయి ఉండేది నాకు తెలిసి. 2వ శ్రీలంకని మన ఆంధ్రప్రదేశ్నే చెప్పుకునేవాళ్ళు ఈ పాటికి నాకు తెలిసి. అసలు జగన్ గారు నిజంగానే చేశాడన్నా సేవా కార్యక్రమం? ఎందుకు చేయలేదు? ఎవరైనా అడిగినా చెప్తారు. రోడ్డు మీద నడిచే ప్రతి ఒక్కరిని చెప్తాడు. ఏం చేయలేదు జగన్ గారు అంటున్నారు. ఏం చేయలేదనేది వాళ్ళు కళ్ళు పోయినాయి ఏంటి? పచ్చ కళ్ళతో పెట్టుకుని చూస్తే ఎలా కనిపిస్తుంది? దేవుడిచ్చిన కళ్ళతో చూస్తే తెలుస్తుంది విషయం ఏంటన్నది. జగన్ ఏం చేశాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో, ఆంధ్రప్రదేశ్కి మేలు చేశాడో, ఒప్పు చేశాడో, తప్పు చేశాడో జనాల్లోకి వెళ్ళి మీరు జనాలను అడిగితే చెప్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 6 గ్యారెంటీ పూర్తి చేస్తాము, 3 గ్యాస్ బండ్లు ఇచ్చాము. ఎవరికి ఇచ్చాడు? చెప్పమనండి. ఒక వృక్షవాడికి ఇచ్చాడా? ఒక వ్యాపారస్తులకి ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? దేనికి ఇచ్చాడు? ఆడవాళ్ళని కొట్టుకోమని చెప్పి జళ్ళేసుకొని టీవీ సీరియల్ చూసుకుంటా అటు ఇటు తిరగమని చెప్పేసి ఆడవాళ్ళకి ఉచిత బస్సు అని ఇచ్చాడు. అది కూడా కరెక్ట్గా తిరుగుతుందా? పోనీ లేదు. కొట్టుకోవడానికి ఉపయోగపడడానికే తప్ప దానికి ఏది వల్ల ఉపయోగం లేదు. ఆర్టీసీ వేల కోట్లలో నష్టపోతుంది ఇప్పుడు కూడా. ఆ భారం కూడా మా మీదే వేస్తాడు, జనాల మీదే వేస్తాడు.